ఈ పారిపోయి వచ్చిన టెర్రరిస్ట్ నబీ ఆయన ఈ మస్జిద్లో ఏం చేశాడు ఆ 15 నిమిషాల పాటు? తను బాంబ్ బ్లాస్ట్ చేద్దామని ప్లాన్ చేశాడా? ఎవరినైనా కలిశాడా? లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఇన్వెస్టిగేషన్ లో ఇష్టపోయే నిజాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మనకున్నటువంటి సమాచారం ప్రకారం మొత్తం 32 కార్లు 32 ప్రాంతాల్లో ఈ యొక్క బ్లాస్ట్ కూడా చేపట్టాలని చెప్పేసి కూడా వీరు నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇంట్రాగేషన్ అనేది ఇంకా కొనసాగుతూనే అయితే కొద్దిసేపటి క్రితమే ఆల్ఫా కాలేజ్ లో మాత్రం ఒక బ్రెజా కార్ ని కూడా పోలీసులు వాటిని తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆ బ్రెజా కార్ లో ఆ పేరు ఎవరి పేరునే ఉందనే అంశాలపై కూడా ఇటు ఆ ఢిల్లీ పోలీసులతో పాటు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ప్రస్తుతానికి సెర్చ్ ఆపరేషన్స్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. అయితే బ్రెజా కార్ అనేది షాహీన్ పేరు మీద ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న రీసెంట్ గా షాహీన్ కూడా ఫరీదాబాద్ లో పోలీసులు అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. ఆ బ్రెజా కార్ ఆ ఫైన్ పేరు మీద ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో దానికి సమాచారం కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి దొరికింది. అయితే ఉమర్ సంబంధించినటువంటి వ్యక్తి దాదాపు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో వారు రెక్కీ కూడా నిర్వహించడం జరిగింది. మొదటగా ఆ కన్నట్ ప్లేస్ అంటే ఢిల్లీ హబ్ గా ఉన్నటువంటి కన్నట్ ప్లేస్ లో మొదటగా వారు రెక్కీ నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా మయూర్ విహార్ కూడా వెళ్ళినట్టు కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు సమాచారం కూడా సేకరించడం జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి అటు ఉమర్ వెళ్ళినట్టు కూడా ఈ సీసీ కెమెరా ద్వారా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆ ఎర్రకోట దగ్గర ఉన్నటువంటి ఒక మస్జిద్ లో దాదాపు 15 నిమిషాల పాటు ఆ ప్రేయర్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత వెంటనే కార్ లో దాదాపు అర్ధగంట పాటు కూర్చున్న తర్వాతనే సరిగా సాయంత్రం 6:50 ప్రాంతంలోనే ఆ కార్ ని మూవ్మెంట్ కూడా చేసుకుంటూ ఆ రెడ్ ఫోర్ట్ దగ్గరికి వచ్చారని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఉమర్ తో పాటు మిగతా 9 మంది ఉన్నారు. వారిని ఇప్పటికే పోలీసులు అదుపులో కూడా తీసుకొని ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టడం జరుగుతుంది. మీరు ఎక్కడెక్కడ ఈ బ్లాస్ట్ లకి ప్లాన్ చేయడం జరిగింది, ఎందుకు ఈ విధంగా చేపడుతున్నారనే అంశాలపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా సమాచారం సేకరిస్తున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి షాహీన్ తో పాటు మరో 3 కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వీరు ఈ అమోనియం నైట్రేట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వీరికి ఫండింగ్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, వీరికి కెమికల్స్ ఎవరు ఇచ్చారనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తానికి ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి విషయాలు మాత్రం అనేక ప్రాంతాల్లో ఢిల్లీ అని కాకుండా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి మెయిన్ ప్లేసెస్ లో కూడా ఎక్కువగా బ్లాస్ట్ చేపట్టాలని చెప్పేసి కూడా వీరు పక్క స్కెచ్ కూడా వేయడం జరిగింది. ఆలోపే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంతో గుజరాత్ ATS తో పాటు ఢిల్లీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. ఆ జాయింట్ ఆపరేషన్ లో ఇందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఫరీదాబాద్ నుంచి ఉమర్ నబీ నేరుగా ఢిల్లీలోకి ఎంట్రీ కావడం జరిగింది. ఢిల్లీలో ఎంట్రీ అనేక ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఆ సమయంలోనే ఈ యొక్క బ్లాస్ట్ అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా ప్రస్తుతానికి NIA సంబంధించిన టీమ్స్ కూడా ఈ యొక్క ఇంట్రాగేషన్ లో కూడా అనేక కోణాల్లో కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. అనేక సమాచారం కూడా సేకరించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి వీరందరూ కూడా డిసెంబర్ 6వ తారీఖున టార్గెట్ చేశారు. ఆ రోజు బాబ్రీ మసీద్ సంబంధించిన యానివర్సరీ ఉంది కాబట్టి ఆ రోజు పెద్ద ఎత్తున పేలులు కూడా చేపట్టాలని చెప్పేసి కూడా పక్క ప్లాన్ తోటి కూడా వీరు వ్యూహాలు కూడా రచించినట్టు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా తెలియదు. జైషే మొహమ్మద్ సంబంధించినటువంటి ఆ పెద్దలు వీటి వెనకాల ఉన్నారని చెప్పేసి కూడా ప్రస్తుతానికి పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా ఈ యొక్క కొంత ఊపి కూడా లాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఎర్రకోట సమయంలో అనుమానాస్పదంగా ఉమర్ నబీ చాలాసేపు రెక్కీ నిర్వహించాడు. తను పారిపోయి వచ్చిన తర్వాత ఒక ప్రాపర్ లొకేషన్ని చూసుకొని అక్కడ బాంబు పేల్చాలనుకున్నాడు. ఆ గ్యాప్లోనే అతను ఈ మస్జిద్కి వెళ్ళాడు. మనం విజువల్లో చూడొచ్చు. ఆ మస్జిద్కి వెళ్ళి ఆ మస్జిద్లో ఒక 15 నిమిషాలు ఉండి ఆలోచించుకున్నాడా, మరి జైష్ ఈ మొహమ్మద్కి సంబంధించిన నాయకులతో మాట్లాడా? మొత్తం మీద అది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఒక కోఆర్డినేటెడ్ ఒక ప్లాన్డ్ బ్లాస్ట్ని అయితే చేశారు. కానీ పెద్ద విధ్వంసం జరగాల్సిన పరిస్థితి ఉండే ఇంతకుముందు. దాదాపు 10 మంది టెర్రరిస్టులు, ఈ షాహీన్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఒక డాక్టర్, సీనియర్ మోస్ట్ డాక్టర్. ఆమె కింద ఉన్న ఈ 9 మంది డాక్టర్లని ఆమె మోటివేట్ చేసి జైష్ ఈ మొహమ్మద్కి జాయిన్ చేసింది. ఆ షాహీన్తో పాటు ఇంకా 8 మందిని పట్టుకున్నారు. మొత్తం మీద 9 మందిని పట్టుకున్నప్పుడు ఉమర్ నబీ మాత్రం అక్కడి నుంచి పారిపోయాడు. సో ఎంతో విధ్వంసం జరగాల్సింది ఉండే, కానీ దాన్ని పోలీసులు, ఆర్మీ, అలాగే భద్రతా దళగాలు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీళ్ళందరూ కలిసి కంట్రోల్ చేశారు. వీళ్ళందరూ కలిసి దాన్ని ఎంతో కొంత ఆపగలిగారని చెప్పేదానికి ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్ తెలుస్తుంది. కానీ ఇది ఇంతట్లో ఆగట్లేదు. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ టెర్రరిస్టులందరూ చాలా క్లియర్గా టార్గెట్ మిషన్ పెట్టుకొని ఈ బాంబ్ బ్లాస్ట్లని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్ళు 2 సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్నారు అని అంటే వీళ్ళతో పాటు ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎంతోమంది సన్నిహితులు కూడా ఉండే ఉంటారు.
వీళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళకి ఫైనాన్షియల్గా డబ్బులు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, అలాగే మానసికంగా కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు కావచ్చు. ఎట్లయితే ఏంటి, మొత్తం మీద ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీసు, ఈ బాంబ్ బ్లాస్ట్లలో పాల్గొన్న వ్యక్తులందరూ కూడా భారతదేశ భూభాగంలో ఉన్న వాళ్ళే, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు. ఇక్కడ ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్నిటినీ రాడికలైజ్ చేసిన వాళ్ళని మనం ఆపాలి. ఎంతోమంది గతంలో మనం చూస్తే కనుక ఇప్పుడు భారత బలగాలు, ఇండియన్ ఆర్మీ, పోలీస్ ఫోర్సెస్ కావచ్చు, టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్ అయ్యారు. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని డ్రోన్స్ యూజ్ చేసి, అలాగే ఇటు వాళ్ళ ఫోన్స్ని మానిటర్ చేస్తూ, సోషల్ మీడియా మొత్తాన్ని మానిటర్ చేస్తూ, వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూస్తే కనుక లాస్ట్ ఇయర్ దాదాపు 82 మందిని పట్టుకున్నారు. ఆ ముందు సంవత్సరం 80 మందిని పట్టుకున్నారు. సో ప్రతి సంవత్సరం ఇలా సోదాలు జరుగుతూనే ఉన్నాయి, మానిటర్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇనిషియల్ లెవెల్లో, అంటే రాడికలైజ్ చేసే లెవెల్లో, అంటే ఒకరిని మోటివేట్ చేయడానికి ఒక మసీద్ కావచ్చు, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, ఒక వాట్సాప్ గ్రూప్ కావచ్చు, ఒక ఫేస్బుక్లో ఒక పేజ్ కావచ్చు, ఎక్కడైనా వీళ్ళని మోటివేట్ చేస్తున్నారు. గుజరాత్లో పట్టుకున్న 3 టెర్రరిస్టులు, దాంట్లో మొహియుద్దీన్, మన హైదరాబాద్ రాజేంద్ర నగర్కి సంబంధించిన వ్యక్తి మొహియుద్దీన్. ఆ మొహియుద్దీన్తో పాటు ఇంకో 2 వ్యక్తులను కూడా గుజరాత్ ఏటీఎస్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, వాళ్ళు పట్టుకున్నారు. వీళ్ళు ఏదైతే ఒక ఆయిల్, ఒక బయోకెమికల్, ఒక బయో వెపన్ని తయారు చేస్తున్న సమయంలో వీళ్ళని పట్టుకున్నారు. మొహియుద్దీన్ కూడా 2013 దాకా ఆయన చైనాలో మెడిసిన్ చదువుకొని వచ్చాడు, ఒక డాక్టర్గా ఉన్నాడు. కానీ ఆయనతో పాటు ఉన్న 2 వ్యక్తులు మాత్రం 20 ఏళ్ళు, ఒకరు ఒక టైలర్గా వర్క్ చేస్తున్నారు, ఇంకొకరు 21 ఇయర్స్, ఇంకొకరు ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఒక వ్యక్తి. సో ఇంత యంగ్స్టర్స్ని కూడా మోటివేట్ చేస్తున్నారు. సో మనం టెక్నాలజీ పరంగా వీళ్ళని ఎదుర్కోవడానికి అన్ని రకంగా సిద్ధంగా ఉన్నాం. భారతదేశం, భారత ప్రభుత్వం, పోలీసులు కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వీళ్ళందరూ కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు, అన్ని రకాలుగా వర్క్ చేస్తూనే ఉన్నారు. కానీ మెయిన్ కాజ్ అనేది ఎక్కడుంది? వీళ్ళని మోటివేట్ చేసే దగ్గర మనం అడ్డుకోవాలి. వీళ్ళని ఒక మ్యానిపులేషన్లోకి తీసుకెళ్తారు, అక్కడ అడ్డుకోవాలి. వీళ్ళు ఆ మ్యానిపులేషన్లోకి వెళ్ళిన తర్వాత మేము సాధించుతాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం అన్న భ్రమలో బతుకుతూ ఉంటారు. వాళ్ళు చనిపోయే సిట్యువేషన్కి వచ్చేదాకా వాళ్ళకు అర్థం కాదు. సో మొత్తం మీద ఈ టెర్రరిస్టులు, ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ఇటు గతంలో మనం చూస్తే బీహార్కి సంబంధించి పాట్నాలో బాంబ్ బ్లాస్ట్లు కావచ్చు, పఠాన్కోట్లో చేసిన టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు, వాటి తర్వాత ఇంతటి విధ్వంసాన్ని మళ్ళీ ఇప్పుడే ప్లాన్ చేశారు. సో ఇటు బంగ్లాదేశ్,